ఈ ప్రపంచంలో అందరూ మాట్లాడే ప్రేమ ఉంది. కాని ప్రపంచం మరిచిపోయిన ప్రేమ కూడా ఉంది. ఆ ప్రేమను జీవితంగా జీవించిన మహిళ మదర్ తెరీసా. షీ వాజ్ ఎ మిషనరీ ఆఫ్ లవ్ అండ్ సర్వీస్ ఇన్ ఇండియా. ఆమె యూరప్లో జన్మించింది, కాని భారతదేశంలోని పేదల మధ్య తన జీవితాన్ని అర్పించింది. ఇది మదర్ తెరీసా యొక్క నిజమైన జీవనకథ. మదర్ తెరీసా 26 ఆగస్ట్ 1910న జన్మించింది. ఆమె పుట్టిన పేరు ఆంజెజే గొన్షే బోజాక్షియు. ఆమె స్కోప్జేలో జన్మించింది. అప్పుడు అది ఒట్టోమన్ సామ్రాజ్యంలో భాగం, ఇప్పుడు నార్త్ మాసిడోనియా. ఆమె తండ్రి నికోల్లే బోజాక్షియు ఒక వ్యాపారవేత్త. ఆమె తల్లి డ్రనాఫైల్ బోజాక్షియు గాఢమైన విశ్వాసం గల మహిళ. ఆమె తల్లి చెప్పిన మాట మదర్ తెరీసా జీవితానికి పునాదిగా మారింది. ఇతరులతో పంచుకోకుండా ఒక్క ముద్ద కూడా తినకూడదు. చిన్ననాటినుంచే ఆమెకు ప్రార్థనా జీవితముండేది. 12ఏళ్ల వయసులోనే దేవుని సేవకు పిలుపు అనుభవించింది. 18ఏళ్ల వయసులో 1928లో ఆమె ఇంటిని విడిచిపెట్టింది. తల్లి చేతిని వదిలింది. తల్లిని మళ్లీ చూడలేదు. ఆమె ఐర్లాండ్కు వెళ్లి లొరెటో సిస్టర్స్ సంఘంలో చేరింది. అక్కడ ఇంగ్లీషు నేర్చుకుంది. సెయింట్ తెరీసా ఆఫ్ లిసియక్స్ పేరుమీర తెరీసా అనే పేరు తీసుకుంది. ఈ దశలోనే యేసుక్రీస్తుకు తన జీవితాన్ని పూర్తిగా అంకితం చేసింది. 1929లో ఆమె భారతదేశానికి వచ్చింది. కలకత్తా చేరుకుంది. లొరెటో కాన్వెంట్ స్కూల్లో ఉపాధ్యాయురాలిగా పనిచేసింది. భారతదేశమే ఆమెకు రెండవ తల్లిదేశమయ్యింది. 1946లో కలకత్తా నుంచి డార్జిలింగ్కు వెళుతున్న రైలు ప్రయాణంలో ఆమె జీవితాన్ని మార్చిన ఒక క్షణం వచ్చింది. దేవుడు ఆమె హృదయంతో స్పష్టంగా మాట్లాడాడు. ఆమెను కదిలించిన వాక్యం, నాకు దాహంగా ఉంది. యోహాను 19:28. యేసు ప్రేమకు దాహపడుతున్నాడు, ఆత్మలకు దాహపడుతున్నాడు. కాన్వెంట్ గోడల బయట వీధుల్లో ఉన్న పేదల మధ్య జీవించమని దేవుడు పిలిచాడు. ఈ పిలుపును కాల్ విదిన్ ఎ కాల్ అంటారు. 1948లో ఆమె కాన్వెంట్ విడిచిపెట్టింది. ఏ డబ్బూ లేదు, ఏ సహాయం లేదు, కాని పూర్తి విశ్వాసముంది. 1950లో ఆమె మిషనరీస్ ఆఫ్ చారిటీ అనే సంఘాన్ని స్థాపించింది. ఆమె చేసిన మొదటి సేవలు వీధుల్లో ఉన్న రోగుల గాయాలు కడగడం, ఆకలితో ఉన్నవారికి ఆహారమివ్వడం, మరణిస్తున్న వారికి గౌరవమివ్వడం. ఆమె నిర్మల్ హృదయ్ మరణిస్తున్నవారికి ఆశ్రమాన్ని స్థాపించింది. ఆమె సేవ కేవలం భారతదేశానికే కాదు, 130కి పైగా దేశాలకు విస్తరించింది. లక్షలాది పేదలు, అనారోగ్యులు, నిరాశ్రయులు ఆమె సేవ పొందారు. ఆమె ఎప్పుడూ సంఖ్యలు లెక్కించలేదు, ఆమె ప్రేమను లెక్కించింది. 1979లో ఆమెకు నోబెల్ శాంతి బహుమతి లభించింది. భారత ప్రభుత్వం పద్మశ్రీ, పద్మవిభూషణ్ పురస్కారాలిచ్చింది. ఆమె విలాసాలను తిరస్కరించింది. బహుమతుల ద్వారా వచ్చిన ధనాన్ని పేదల కోసం వినియోగించింది. మదర్ తెరీసా 5 సెప్టెంబర్ 1997న మరణించింది. ఆమె వయసు 87 సంవత్సరాలు. ఆమె శరీరం ఈరోజు కూడా కోల్కతాలోని మదర్ హౌజ్లో విశ్రాంతి తీసుకుంటోంది. లక్షలాది మంది ఆమెను స్మరిస్తున్నారు. మదర్ తెరీసా మనం నేర్చుకోవాల్సిన ఒక సత్యం చెప్పింది. మనం గొప్ప పనులు చెయ్యకపోయినా చిన్న పనులు గొప్ప ప్రేమతో చెయ్యవచ్చు. ఆమె జీవితం మనకొక ప్రశ్న వేస్తోంది. మనం ఎంత ఇచ్చామూ అనేది కాదు, ఎంత ప్రేమతో ఇచ్చామూ అనేదే ముఖ్యం. ఈ విషయం మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి నిజమైన జీవిత కథలు మరిన్ని చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయం కామెంట్స్లో తెలియచేయండి.